ఈరోజు కలెక్టర్ గారు చేసే డెలివరీ కూడా ఒక 2 నిమిషాలు నేను లోన్ పడతాను. వర్ధంతి సందర్భంగా మనం అంబేద్కర్ గారికి నివాళులు అర్పించుకునే కార్యక్రమానికి ఇచ్చేసిన అందరూ కూడా నమస్కారం తెలుపుకుంటూ మన జిల్లాలో అంబేద్కర్ జయంతి కానీ వర్ధంతి కానీ ముఖ్యంగా జయంతిని మనము చక్కగా ఒక మంచి ఎగ్జిబిషన్ పెట్టి అంబేద్కర్ గారికి సంబంధించిన ఈవెంట్స్ అన్నింటినీ కూడా క్రోనాలజీలో పెట్టి చేయడం జరిగింది. అందులోనే మనకి చాలా మెసేజ్ అనేది ఉంది. మళ్ళీ మనం ప్రతి సందర్భంలో కూడా మనం ప్రత్యేకంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అయితే మనం ఇప్పుడు కొత్తగా మనం నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం అనేది ఒకటి చేసి అందులో భాగంగానే ఎందుకంటే డిసెంబర్ 6 కూడా అంబేద్కర్ గారు వర్ధంతి వచ్చింది కాబట్టి ప్రతి ప్రభుత్వం కానీ ప్రైవేట్ కార్యాలయంలో కానీ మన ప్రియాంబుల్ ఎందుకంటే భారత రాజ్యాంగం అన్నది మనకి భారతదేశ పరిపాలనకు దిక్సూచి కాబట్టి ఆ దిక్సూచికి సంబంధించిన ఆ రాజ్యాంగంలో ఫస్ట్ పేజ్ ఏదైతే ప్రియాంబుల్ ఉంటుందో అది ప్రతి ఆఫీసులో కూడా మనం పెట్టాలని చెప్పి మనం ఒక నిర్ణయం తీసుకున్నాము. అది తెలుగులో ఇంగ్లీష్లో కూడా ఎందుకంటే అందులోనే మొత్తం భారతదేశం ఒక అంతరాత్మ ఒక ఆంతర్యం అంటే అప్పుడు ఎవరైతే తయారు చేశారో అంబేద్కర్ గారు రాజ్యాంగ రచన కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నా సరే చాలామంది ఒక కృష్ణమాచారి కావచ్చు చాలామంది సభ్యులు ఉన్నారు. సో వాళ్ళంతా భారతదేశం ఒక ప్రజల యొక్క ఆత్మని అంతరాత్మని కూడా ఆ ప్రవేశికలో ఏంటన్నది చెప్పారు కాబట్టి ఆ ప్రవేశిక మనం ప్రతి ఆఫీసులో కూడా పెట్టాలని చెప్పి మనం నిర్ణయించడం జరిగింది. ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా మనం కూడా పెట్టడం జరిగింది. అలాగే ప్రాథమిక విధులు మనం ఏ మహనీయులైనా సరే అంబేద్కర్ గారే కాదు ఒక గాంధీ జయంతి అయినా సరే ఒక లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి అయినా సరే ఒక జ్యోతిబా పూలే జయంతి అయినా సరే ఎవరిది ఏ మహనీయులైనా సరే మనం చేసుకునేటప్పుడు ఏంటంటే ఆ ఎవరైతే వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తులు ఎటువంటి స్ఫూర్తిని ఇచ్చారు ఎటువంటి ఆశయాలు మనకి ఇచ్చారో వాటిని అర్థం చేసుకొని ఆ స్ఫూర్తి మనం కొనసాగించే విధంగా ఉండాలి. మీరు ప్రాథమిక విధులు చూడండి అందులో ఫస్ట్ డ్యూటీ అదే. మనం ఎందుకు ఇవన్నీ చేస్తాము జయంతులు కానీ వర్ధంతులు అంటే ఏదో ఫోటోకి మనం దండేయటమో లేకపోతే నమస్కారం చేయటం అనే కాదు. వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తి ఏంటి వాళ్ళు ఇచ్చిన ఆశయాలు ఏంటంటే మనం తెలుసుకోవాలి. అందుకోసం అని చెప్పి మన ప్రాథమిక విధుల్లో మన జాతీయ గీతాన్ని మన జాతీయ జెండాను గౌరవించాలి, రాజ్యాంగాన్ని గౌరవించాలి, రాజ్యాంగం ఇచ్చిన స్ఫూర్తిని గౌరవించాలి, మన దేశ స్వాతంత్ర సముపార్జనలో కృషి చేసిన మహనీయుల యొక్క విలువను మనం తెలుసుకొని ఆ ప్రేరణ మనం తర్వాత వాళ్ళకి కొనసాగించే విధంగా ఉండాలన్నది మనకి ఫండమెంటల్ డ్యూటీస్. అందులో భాగంగానే చేస్తాం కాబట్టి అది మన అందరం కూడా అలవర్చుకోవాలి. అలా సో ఇదంతా కూడా జనవరి 26 రిపబ్లిక్ డే వరకు కొనసాగుతుంది. ఇక్కడ ఉన్న అధికారులు అందరూ కూడా ఎవరెవరైతే ఇంకా మీ ఆఫీసుల్లో ఎక్కడైతే ఇంకా మనం ఎస్టాబ్లిష్ చేయాలో ఇవన్నీ కూడా ఈ ప్రియాంబుల్ కానీ ఫండమెంటల్ డ్యూటీస్ కానీ అన్నీ కూడా మనం చేయండి. ఇంకా అంబేద్కర్ గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన ఎంత కృషి చేశారో అన్నది ఆయన పేరు పక్కన ఉన్న డిగ్రీలు కావచ్చు ఆయన రచించిన పుస్తకాలు కావచ్చు ఆయన ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఆయన పాత్ర కావచ్చు అలాగే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆయన ఆధునిక భారతదేశ నిర్మాణంలో ఆయన పాత్ర కావచ్చు ఇవన్నీ కూడా మనకి రాజ్యాంగ నిర్మాణం ద్వారా ఆయన చేసిన కృషి అంతా మనకు తెలుసు కాబట్టి ఒక్కసారిగా ఆయన వర్ధంతిని మనం ఈరోజు స్మరించుకొని ఘనమైన నివాళులు మీ అందరి సమక్షంలో అర్పించినందుకు మన అందరం చేసినందుకు ఇది ఒక మంచి కార్యక్రమంగా భావించి ఇప్పుడు మనకి సైకిల్కి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు వీసీ ఉంది కాబట్టి దానికి సంబంధించిన అధికారులు కూడా అందరూ కూడా అక్కడికి రావాల్సింది కోరుతున్నాను. సో ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.